మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాలను దుబాయ్ కానీ కువైట్ కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఆ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకొని ముఖ్యంగా ఆయిల్ కి సంబంధించినంత ట్యాంకర్స్ ఎక్కడైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా కొన్ని దాడులు జరుగుతున్నాయి. కాసేపటి క్రితం మనం కూడా విజువల్స్ లో చూసాం, కొన్ని ప్రాంతాల్లో ఆ దాడులు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇరాన్ కూడా టోటల్ ఫోకస్ ఇరాన్ ఆలోచన ఏంటంటే ఇరాన్ కి సంబంధించిన ప్రాంతం నుంచే చాలా వరకు ఆయిల్ ట్యాంకర్స్ వెళ్లే పరిస్థితి ఉంటుంది. అక్కడి నుంచి ఆయిల్ ట్యాంకర్స్ ని వెళ్లకుండా ఆపడం వల్ల ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఆయిల్ కి సంబంధించిన రేట్స్ పెరగడం కానీ ఇతర ప్రభావం పడుతుంది కనుక దానివల్ల అంతర్జాతీయ ఒత్తిడి తీసుకురావడం వల్ల అమెరికా ప్రస్తుతానికి వీటిని ఆపుతుంది. ఇజ్రాయెల్ కూడా దీనికి కొంత పుల్ స్టాప్ పెడుతుందన్న ఆలోచనలో ఇరాన్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ భారత్ దీనికి ముందు నుంచే ప్రిపేర్ అయి ఉంది. ఎందుకంటే విదేశాంగ శాఖకు సంబంధించిన అధికారుల నుంచి సమాచారం ఏంటంటే ఇలాంటి ఒక ఆపరేషన్ జరగబోతుందనే సమాచారం ఖచ్చితంగా కొన్ని దేశాలకు ఉన్నట్టుగానే ఉంది. అందుకోసం ఇండియా కూడా చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికిప్పటికి ఇండియాలో ఆయిల్ కి సంబంధించినంత వరకు మాత్రం ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ఇక ఇరాన్ కి సంబంధించినంత వరకు వాళ్ళకి ఇంటర్నల్ గవర్నమెంట్ కి సంబంధించినంత వరకు మీటింగ్స్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా యాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుందని, మేము కూడా ఎక్కడ ఆగిపోమనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల పాటు మాత్రం ఇది కొనసాగే అవకాశం ఉంది. ట్రంప్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఈ ఉదయం కూడా 3వ రోజు కూడా ఇజ్రాయెల్ కి సంబంధించి అదేవిధంగా అమెరికాకి సంబంధించిన కొన్ని దాడులు ఇరాన్ లో జరిగినట్టుగానే మనకు సమాచారం అవుతుంది. మొత్తానికి ఇది ఇప్పట్లో పుల్ స్టాప్ పడే అవకాశం లేనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎస్ రైట్ నరసింహారావు, మనం చూసుకున్నట్లయితే గత కాలంలో ఇజ్రాయెల్, పాలస్తీన్ అలాగే రష్యా, ఉక్రెయిన్ మధ్య సంవత్సరాల కొద్దీ యుద్ధ వాతావరణం నడుస్తూనే ఉంది. మన మీద కూడా దాడి జరిగింది, కానీ కొన్ని రోజుల వ్యవధిలోనే దాన్ని ముగించడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి చూస్తే ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎక్కడి నుండి ఎటువంటి క్లారిటీ లేదు. ఇది ఎప్పటికీ పులి స్టాప్ పడుతుంది? అలాగే దేశంలో అలాంటి దేశాల్లో ఉన్న మిగతా దేశస్తులు కూడా చాలా భయపడుతున్నారు. ఎందుకనంటే ఈ వాతావరణం అనేది, యుద్ధం అనేది ఇక్కడి నుండి మరొక దేశానికి కూడా పాకే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, 3వ ప్రపంచ యుద్ధానికి ఇది దారితీస్తోంది అన్న ప్రకంపనలు కూడా మొదలవుతున్నాయి. ఏంటి పరిస్థితి, ఎటు వెళ్తోంది? ఖచ్చితంగా ఇరాన్ ఇలాంటి ఆలోచనలను ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇరాన్ కూడా ప్రస్తుతం దీన్ని కేవలం అమెరికాకో ఇజ్రాయెల్కో మా దేశానికి మధ్య యుద్ధంలా చూడట్లేదు. కొన్ని ఇతర దేశాలను దీంట్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల కొంత అంతర్జాతీయంగా దీన్ని ఒక సమస్యగా క్రియేట్ చేయడానికి కొంత ఇరాన్ ప్రయత్నిస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. నిజానికి ఇరాన్కి సంబంధించినంత వరకు చాలా వరకు కొంత డెడ్ లైన్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ని కొంత మనం బ్యాక్ వెళ్ళి చూస్తే ఏం కనబడుతుందంటే ఇరాన్కి సంబంధించినంత వరకు చాలా రకాలమైన చర్చలు జరిగాయి. అణు ఆయుధాలకు సంబంధించినంత వరకు అమెరికా కొంత డెడ్ లైన్ ఇచ్చింది. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా కొంత డెడ్ లైన్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ ఇరాన్ తన యాక్టివిటీస్ ని కొనసాగించిన నేపథ్యంలోనే అగ్రనేతగా ఉన్న సుప్రీం లీడర్ గా ఉన్న వ్యక్తిని హతమార్చడం ద్వారా ఈ సమస్యకు కొంత పరిష్కారం వస్తుందన్న ఆలోచనలోనే ఈ దాడి చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ దాడిని కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఈ దాడికి సంబంధించి కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ దాడికి ముందు అమెరికా ఏ రకమైన ఎక్సర్సైజ్ చేసింది, ఇజ్రాయెల్ దీనికి సంబంధించి ఏ రకమైన పాత్ర పోషించినది కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించినంత వరకు సుప్రీం లీడర్ ని టచ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆయన వద్దకు వెళ్ళడం కానీ లేకపోతే ఆయన ఐడెంటిటీని గుర్తించడం కానీ ఆయన ఎక్కడ నివాసం ఉంటున్నారనే విషయాన్ని తెలుసుకోవడం కూడా అంత ఈజీగా ఉండదు. దీనికి సంబంధించి దాదాపు 3 months నుంచి అమెరికాకు సంబంధించిన సిఐఏ గది, అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించిన ముసాద్ అనే ఎవరైతే స్పై ఏజెన్సీస్ ఉంటాయో వీళ్ళందరూ కూడా దీనిపైన ఎక్సర్సైజ్ చేసినట్టుగా కనపడుతుంది. ఇవి ఇంటెలిజెన్స్ గా ప్రపంచ దేశాల్లో అత్యంత పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ ఉంటుందంటే అది ఇజ్రాయెల్ గురించి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిఐఏ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. సో 3 months నుంచి ఎక్సర్సైజ్ చేశారు. ఈయనకు సంబంధించి సుప్రీం లీడర్ కి సంబంధించినంత వరకు కదలికలు, అదేవిధంగా ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేనప్పటికీ ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే చాలా వరకు ఇరాన్ గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన ఒక ఉన్నత అధికారి మొత్తం దాడికి సంబంధించి అమెరికాకు ఇజ్రాయెల్ కి సహకారం చేసినట్టుగా ఒక ప్రచారం చేస్తుంది. కానీ దీనికి సంబంధించి ఎక్కడ అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ ఒక ఉన్నత అధికారి సహకరించినట్టు. ఎందుకంటే దాడి జరిగే 15 నిమిషాల ముందు ఆ ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి అంటే ఇరాన్ ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన ఒక ఉన్నత అధికారి కేవలం 15 నిమిషాల ముందు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్టుగా గుర్తించారు. ప్రస్తుతం అతను ఇరాన్ గవర్నమెంట్ అదుపులో ఉన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. కొంతమంది అతన్ని హతమార్చారని కూడా చెప్తున్నారు, కానీ క్లారిటీ లేదు. కానీ ఈ మొత్తం ఎక్సర్సైజ్ లో ఇరాన్ కి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ అధికారి కూడా అమెరికాకు అదేవిధంగా ఇజ్రాయెల్ కి సహకరించినట్టుగా మనకు సమాచారం. సో ఈ రకమైన ఎక్సర్సైజ్ ని చేశారు. మొత్తానికి టార్గెట్ మిస్ కాకుండానే కొంత ప్రయత్నించినట్టుగా కనిపిస్తుంది. మరోవైపు సుప్రీం లీడర్ను మరణించిన తర్వాత ఇతర దేశాల నుంచి రియాక్షన్ ఒకసారి చూస్తే మనకు చాలా మటుకు ఊహించిన దేశాల నుంచే ఇరాన్కి మద్దతు లభించింది, కానీ వేరే దేశాల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఎక్కడి నుంచి ఇరాన్కి మద్దతు లభిస్తుంది?
చైనా నుంచి లభిస్తుంది, రష్యా నుంచి లభిస్తుంది, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి మాత్రమే వాళ్ళకు మద్దతు లభించిన పరిస్థితి కనిపించింది. మిగతా దేశాలకు సంబంధించి ఆశించిన స్థాయిలో ఇరాన్కి మద్దతు రాలేదు. అందుకోసం నిన్న మనం పాకిస్తాన్లో చూసాం, యుఎస్ ఎంబసీకి సంబంధించినంత వరకు లాహోర్లో, అదేవిధంగా కరాచీ, ఇస్లామాబాద్లో అయితే గొడవలు జరిగిన పరిస్థితి కనిపించింది. దాదాపు 15 నుంచి 25 మంది పాకిస్తాన్లో మరణించిన పరిస్థితి కనిపించింది. సో ఖచ్చితంగా ఇరాన్ కూడా అలాంటి పరిస్థితిని కోరుకుంటుంది. పాకిస్తాన్ లాంటి దేశాలు ఈ మొత్తం ఎపిసోడ్లో ఇన్వాల్వ్ కావాలి, కొంత అమెరికాకు విరుద్ధంగా వ్యవహరించాలని కోరుకుంటుంది. కానీ పాకిస్తాన్ ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తుంది, తమ వాళ్ళనే రెచ్చగొడుతుంది, తమ వాళ్ళపైనే కాల్పులు జరుపుతుంది. ఇది పాకిస్తాన్కి సంబంధించిన అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్న ఆర్మీ ఇలాంటి డ్రామా ఆడడానికి చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది. కొంతమందిని అసలు యుఎస్ ఎంబసీ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇంపాసిబుల్ గా చెప్పుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళాలి, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఎంబసీ కార్యాలయం ఎక్కడున్నా ప్రపంచంలో ఏ దేశంలో లేనికి సంబంధించిన భద్రత ఎంబసీ ఏ ఎంబసీకి ఉంటుందంటే అది యుఎస్ కి సంబంధించిన ఎంబసీకి ఉంటుంది. ఆ కౌన్సిలేట్ కార్యాలయానికి అంత భద్రత ఉంటుంది. కానీ నిన్న మనం కరాచీలో కానీ లాహోర్లో